భారతదేశంలో మాత్రమే ఎంత చెత్త. ఏ జనాభా లెక్కలు చూసుకున్నా ఎంత చూసుకున్నా మన జనాభా లెక్కల కన్నా దేశం యొక్క చెత్త ఎక్కువ ఉన్నది. ఒక్క ఇంట్లోనే ఒక్క ఇల్లేటండి, ఒక్క స్థలంలోనే ఇంత చెత్త ఉంటే అలాగే మన రాష్ట్రంలో మన దేశంలోనే ఇంకెంత ఉండాలి, మన ఊర్లో ఎంత ఉండాలి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, స్వచ్ఛ భారత్ చేయండి, భారతం రక్షించండి అని నరేంద్ర మోడీ చెప్పుకుంటారు. కానీ కొన్ని రాజకీయ నాయకులు మాత్రం అది చేస్తాం, మీకు అది కట్టించేస్తాం, ఇది కట్టించేస్తాం అంటారు. కానీ మీ ఊర్లో చెత్త క్లీన్ చేయించుతాం, మీ ఊర్లో ట్యాంకులు శుభ్రం చేయిస్తాం అని మాత్రం ఒక్కనాడు కానీ ఒక్క ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అందరూ అంతే, వాళ్ళకి ఓట్లే ముఖ్యం కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కాదు. వాళ్ళకి కంటిన్యూటీ ముఖ్యం కానీ వాళ్ళకి ప్రజల బాధలు ఏమి అక్కర్లేదు. కొన్ని మలేరియా వచ్చి చనిపోతుండ్రు. మలేరియా రావడానికి కారణం ఏంటి? మనం పక్కన ఇదంతా చేసుకోవడం వల్ల ఇదంతా చేయాలి. అదండి ఇక్కడ పెట్టేసి ఈ కాల్చకుండా ఇలా ఉంచితే ఎన్ని రోజులు ఉండిపోతాయో అలాగని కాల్చినా కూడా పొల్యూషన్ అయిపోద్ది. సో అందుకని ఈ పప్పేసి తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా అని క్లీన్ చేసి సిబ్బందిగా నీట్గా చేయాలని నా ఆరోపణ. సో మళ్ళీ మీకు ఏ సమస్య వచ్చినా కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే లైక్ చేయండి, పక్కన ఉన్న షేర్ చేయండి. కొన్ని మా టిప్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదేండి ఇంత చెత్త చెదారం ఎంత కలుసున్నా కూడా డిస్టెంట్ ఎంత వస్తుందో చూడండి. ఇలా మనం కొన్ని ఇది కూడా ఒక డైజెస్టింగ్ సిస్టమ్ లాంటి టైపే. మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు అంటే నీట్గా ఉంటాయి. ఒక సెల్ తయారవ్వాలంటే కొన్ని రోజులు పడుతుంది. అలాగా కొన్ని సెల్స్ తోటి తయారు చేస్తూ ఉంటుంటే ఎంత వస్తుందో కానీ ఆలోచించుకోండి. మనం జీర్ణం చేసుకుంటే మన దీంట్లో శక్తి అంత తయారవుతుంది. అలాగే మన పరిసరాలు ఎంత శుభ్రం చేసుకుంటే అంత మెచ్యూరిటీ, అంత ఎనర్జీ, అంత క్లీనింగ్, అంత ఆరోగ్యం కూడా వస్తుంది. అందుకని నా సలహా, నా సజెషన్, ఇక్కడ చెత్త ఓన్లీ ఇక్కడ మా ప్రదేశంలో కాక మీ చుట్టుపక్కల చూసుకోండి. మీ పరిసరం వీలైతే నలుగురితో చెప్పండి. నలుగురితో చెప్పి ఇలా చేయకూడదు అలా చేయాలి అని. మీకు రోజు చెత్తవాడు మాత్రం రాకపోతే మీరే స్వయంగా ఓ బండి తీసుకొని రోజు ఇంటింటికి వెళ్ళి చేస్తే మంచి మెచ్యూరిటీ వస్తుంది, మంచి గుణాలు వస్తాయి. అలాగే మనల్ని